హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్. ఈరోజు మన ఈజీ కుకింగ్ కిచెన్లో ప్యూర్గా స్వచ్ఛంగా ఉన్న నెయ్యిని లేదా ప్యూర్ ఘీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. నేనైతే పెరుగు పైన మీగడ తీసుకున్నాను. 15 days అలా స్టోర్ చేసి పెట్టుకున్నానండి. పాలపైన మీగడ కంటే పెరుగు పైన మీగడ కలెక్ట్ చేసుకోవడము చాలా శ్రేష్టము, చాలా మంచిదన్నమాట. అందులోనే మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు కోల్డ్ వాటర్ ఒకవేళ మన దగ్గర లేదు, ఏమంటారు ఐస్ క్యూబ్స్ లేవు మన దగ్గర ఇప్పుడు అవైలబుల్గా అంటే ఒక మిల్క్ ప్యాకెట్, ఫ్రీజ్ అయిన మిల్క్ ప్యాకెట్ని ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసి పెట్టేసి అవంతా చిల్లు వాటర్గా మనకు చేంజ్ అయిపోతుంది కదా. కావాలనుకుంటే ఈ ట్రిక్ని మీరు ఫాలో అయిపోండి. లేనప్పుడు కోల్డ్ వాటర్ ఇంట్లో అవైలబుల్గా లేనప్పుడు. తర్వాత నేను 2 బ్యాచెస్గా పెరుగు పైన మీగడని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీలో నేను బ్లెండ్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కువగా ఓవర్లోడ్గా చేసి మిక్సీ అసలు బ్లేడ్స్ తిరగవండి, కాబట్టి 2 బ్యాచెస్గా నేను డివైడ్ చేసి వేస్తున్నాను. కాస్త అవసరం అనుకుంటే కోల్డ్ వాటర్ వేసుకుంటూ మిక్సీ చేసుకోవాలి. తర్వాత ఒక థిక్ బాటమ్ ఉన్న బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. మనము మిక్సీ చేసుకున్న వెన్నని చూస్తున్నారు కదా. సెకండ్ బ్యాచ్ కూడా నేను మిక్సీ పట్టేస్తానమాట. మరి ఎక్కువ ఓవర్లోడ్ చేస్తే మిక్సీ బ్లేడ్స్ అసలు తిరగవు కదండి. అందువల్ల కాస్త వేసుకుంటూ దానికి తోడు కొంచెం చిల్లు వాటర్ అవసరం అనుకుంటే యాడ్ చేసుకొని అన్నీ మనము ఒక బౌల్లో కలెక్ట్ చేసుకోవాలి వెన్నంతా. తర్వాత అవసరం అనుకుంటే కాస్త కోల్డ్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 30 seconds వరకు ఒకే డైరెక్షన్లో చేత్తో అలా తిప్పుకుంటే మంచిగా మనకు ఫ్లోటింగ్ కన్సిస్టెన్సీలో మనకు వెన్నపూస రెడీ అయిపోతుందండి. ఇప్పుడు కాస్త కోల్డ్ వాటర్ వేసి శుభ్రంగా ఒక 3-4 times వరకు వాష్ చేసేసుకోవాలి. వాటర్లో మనకు వెన్న మిక్స్ అయింది అనుకుంటే మనం చేస్తున్న ప్రొసీజర్ అది కరెక్ట్ కాదు అని అర్థము. చూడండి ఎంత ఫ్లోట్ అవుతుంది కదా మనకు వాటర్లో. ఇది కరెక్ట్గా మనము చేస్తున్నట్లు లెక్క అనమాట. ఇలా ఒక 4-5 times వాటర్ అంతా మనకు క్లియర్గా వచ్చే వరకు చక్కగా మిక్స్ చేసుకుంటూ కడిగేసుకోవాలండి. చూస్తున్నారు కదా, మనకు స్వచ్ఛమైన వెన్న తయారైపోయినట్లే. ఒక థిక్ బాటమ్ ఉన్న బౌల్ తీసుకోవాలండి. నాన్ స్టిక్ బౌల్ మాత్రం అస్సలు వాడకూడదు, ఎందుకంటే ఇది ఎక్కువసేపు మరిగిస్తాం కాబట్టి అందులో ఉన్న కెమికల్స్ కానీ కోటింగ్ కానీ మనకు ఘీలో యాడ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి ఒక థిక్ బాటమ్ ఉన్న గిన్నె యూస్ చేసుకోవచ్చు. స్టీల్ గిన్నె అయితే మరీ మంచిదండి. ఇలా నేను సిమ్లో పెట్టేసుకొని ఒక 1/2 hour వరకు సిమ్లో పెట్టేశాను. మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మీడియం టు సిమ్, హైలో పెట్టకూడదండి, మాడిపోతుంది. అప్పుడప్పుడు చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా మీద పడకుండా చూడాలండి. ఇక మనకు ఘీలో స్వచ్ఛమైన ఘీ ఇంట్లో తయారు చేసుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇది డైజెషన్కి యూజ్ అవుతుంది. ఎన్నో వైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనము ఏదైనా కానీ మితంగా తీసుకోవాలండి. నూనె కానీ నెయ్యి కానీ ఒక లిమిట్లో తీసుకుంటే మనకు అది హెల్త్ బెనిఫిషియల్గానే ఉంటుంది. ఎక్కువ అసలు తీసుకోకూడదండి. డైజెషన్కి చాలా మంచిదండి. ఇది ఘీ ఇమ్యూన్ సిస్టమ్ని కూడా మనకు బూస్ట్ చేస్తుంది. ఇందులో omega-3 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు omega-6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది ఇమ్యూన్ సిస్టమ్ని మనకు బాగా మెరుగుపరుస్తాయి అన్నమాట, బూస్ట్ చేస్తాయి. ఇంకా బ్రెయిన్ హెల్త్కి కానీ హార్ట్ హెల్త్కి కానీ చాలా మంచిది. స్కిన్లో కూడా మనకు మంచి షైన్ వచ్చేటట్లు చేస్తాయండి. ఐ హెల్త్కి కూడా చాలా మంచిది. వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లిమిటెడ్గా తీసుకోవచ్చు. ఇక స్వీట్స్లో మనము వేడి అన్నంలో మన సౌత్ ఇండియన్స్కి అలవాటు కాబట్టి కాస్త నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ప్యూర్ నెయ్యి మనం ఇంట్లో చేసుకుంటే పసిపిల్లలకు పెట్టేటప్పుడు నిస్సందేహంగా మనకి ఎటువంటి డౌట్ లేకుండా ఇలా చేసి పెడితే పిల్లలకు కూడా ఆరోగ్యము. తర్వాత మనము ఇంప్యూరిటీస్ నుండి కాపాడుకోవచ్చండి. మనం బయట కొనుక్కున్న నెయ్యిలో ఎన్నో రకాల కెమికల్స్ కానీ వేరే ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఇంట్లో హోమ్మేడ్ చేసుకుంటే ఎంత రుచికరంగా, ఎంత శ్రేష్టంగా ఉంటుంది కదా. లైట్ బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ఇలైచీ వేసానండి నేను. వేసి ఒక 10 minutes ఆగితే కొంచెం చల్లగా అయిన తర్వాత మనము ఫిల్టర్ చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత ప్యూర్గా, ఎంత క్లీన్గా ఉంది కదా మన నెయ్యి. ఒక 1 day తర్వాత మనము శుభ్రంగా ఉన్న స్టెరైల్ గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 6 months to 8 months వరకు ఏం కాదండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే తడి లేకుండా క్లీన్గా ఉండాలండి జారు. బయట పెట్టినా కానీ ఒక 3-4 months వరకు మనము చక్కగా యూజ్ చేసుకోవచ్చు. స్వీట్స్లో కానీ వేడి రైస్లో కానీ, దోశ, ఇడ్లీ, చపాతీ మన ఇష్టం అండి. ఇలా ప్యూర్గా నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకొని పిల్లలకి
పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి పెడితే ఆ సంతోషం వేరుగా ఉంటుంది, ఆ సాటిస్ఫాక్షన్ వేరుగా ఉంటుంది. ముఖ్యంగా ప్యూర్ ఘీ మనకు ఇప్పుడు ఈ కాలంలో అసలు దొరకడం లేదండి. అందువల్ల మనము ఇంట్లోనే ఈ విధంగా పెరుగుపైన మీగడతో ఇంట్లో ఘీ ప్రిపేర్ చేసుకుని చూడండి. ఎంత పూసగా ఎంత క్లియర్గా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో మనకు ఘీ ఇంట్లోనే రెడీ అయిపోయింది. ఇల్లంతా ఘుమఘుమలాడిపోతుంటుంది ఇది మనము ఘీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు. చాలా సూపర్ టేస్ట్తో ఉంటుందండి. మీరు కూడా ఈసారి పెరుగు పైన మీగడ కలెక్ట్ చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోండి. ఈజీగా క్లీన్గా ప్యూర్గా తయారు చేసుకోవచ్చు. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండి మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ. చూస్తున్నారు కదా ఎంత ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో మనకు ఘీ ప్రిపేర్ అయిపోయింది. ఈసారి మీరు అందరూ తప్పకుండా ఈ విధంగా ఘీ ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. టైట్గా ఇలా క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి. ఫ్రెష్ ఘీ మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరి ఒక కొత్త రుచికరమైన వంటతో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై. స్వచ్ఛమైన ఘీ మీరు కూడా తయారు చేసుకొని ఇంటిల్లిపాది ఎంజాయ్ చేస్తున్నారని హోప్ చేస్తాను. Bye bye, take care, see you.